నేను నీకు సహాయం చేయను. ఇంకాడో బగేలో దావీదు కుమారుడు ఎక్కడి నుంచి మళ్ళీ ఏడుచుకుంటే వెనకాల వచ్చేస్తుంది. ఈసారికి డోసు పెంచాడు. ఇది చెప్తే అర్థం కాదా? ఎవడైనా పిల్లలకి పెట్టే రొట్లు కుక్క పిల్లలు కాస్తాడా? చెప్తే అర్థమైంది ఎలా కదా అన్నాడు. అంటే అవన్నీ ఎవరితో పోల్చాడు? కుక్క పిల్లతో పోల్చాడు. నిజమేనయ్యా, నేను నా బతుకు కుక్కలాంటి బతికే కానీ మారిపోయా. కక్కిన దానికి తిరిగి ఎక్కువని కాదు ఇప్పుడు నేను తెచ్చి, అలాంటి కుక్కను కాదు. యజమాని బల్ల మీద నుంచి పడి రొట్టు మొక్కలే. మీ పిల్లలకి పెట్టుకోండి రొట్లు, ఏదైనా చిన్న మొక్క కింద పడితే తినేవండి. ఆయనకు అసలు మురిసిపోయి మా నీ విశ్వాసం గొప్పదిరా. భక్తి చేయడం అంటే అందరి కొరకు చెప్పండి. రోజు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? సౌండ్ అందరి కోసం చేస్తున్నారా అని అంటే ఆ విధంగా ఇప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తే ₹1,00,000 డైలాగ్ కూడా తగిలింది కదా ఈ మధ్య. అందరినీ కాపాడు, నన్ను కూడా కాపాడు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సింపుల్ అయిపోయింది కదా. అందరి కోసం చేశాను, ఒక్క మాటలో తేల్చేశాను. ఏమంటే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ బలహీనతల విషయంలో నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి. నేను నడిపించి బలపరుస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. నిత్యము భయంకర శ్రమల మధ్యలో నలిగిపోతున్న మిషనరీ కోసం ప్రార్థన చేయాలి. హింసించబడుతున్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయాలి. ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. స్వజనుల కోసం ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అసలు నీ జీవితంలో వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే నువ్వు 1/2 గంటలు 6 గంటల ప్రార్థన ఎలాగైపోద్ది అసలు? ఒక 5 నిమిషాలు కూర్చో ప్రార్థన చేసుకొచ్చేస్తాను, నీ 5 నిమిషాల్లో అయిపోద్ది నీ పని. దానికి ప్రార్థన వలన దేవుడి మూల నుంచి నన్ను ఆపరే గోళ్ళ పెట్టాడు, దాని మీద బైబిల్ పెడతాడు. ప్రేయర్ రూమ్ అంటూ ఏం లేదు ఇడికి. ఆ గోడకే మూల మీద చిన్న కన్నం కొట్టేసి దాంట్లో చిన్న ఆపరే కూర్చేసాడు, సిమెంట్ పెట్టేసి దాని మీద బైబిల్ పెట్టేస్తాడు. దేవుడు మూల నమ్మకాలాగా బైబిల్ ఎట్టాను అంటాడు మన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ తడి బట్టలతోనే అక్కడి నుంచి బైబిల్ తీసేసి చదివేస్తాడు. ఎప్పుడు 23కి వెళ్తాడు చదివేది, తప్పితే 91 ఇంకోటి చదవడాడు. ఆడమల్లి బయటగా చెప్తాడు, ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని కానీ బయటికి రాని తెలుసా అంటాడు. ఎప్పుడు 23కి వెళ్తున్నాయి. ఈ దొంగ బాపత కాదు భక్తి చేయటం అంటే ఏంటి చెప్పు? మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అలా అయితేనే భక్తి అని వాక్యం చెబుతుంది. అదే 1 తిమోతి 2వ అధ్యాయంలోనే 9వ వచనంలో మిగుల వెలగల వస్త్రాలు ధరించొద్దు, వెలుపటి అలంకరణ చేసుకోవద్దు, అది భక్తి అని రాశాడు. ఇనపడు కూడా ఇనపన్నట్టుగా చేస్తున్నారు ఈ మొక్కలో. మిగుల వెలగల వస్త్రాలు వద్దన్నాడు, తగుమాత్రపు వస్త్రాలు ధరించుకోమన్నాడు, వెలుపటి అలంకరణ వద్దాడు. ఇదంతా ఏంటంటే దైవ భక్తి గల వారికి తగిన జీవితం అని చెప్పాడు. ఆమేన్. అలాగే అదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నము వస్త్రము మాత్రము కలిగి తృప్తి పొందాలి. ఎందుకు అంటే ఇది సంతుష్టి సహితమైన దైవభక్తి అని చెప్పాడు. అంటే ఏమాత్రం వెలితి పడిన ఒక పర్ఫెక్ట్ భక్తి ఏదైనా ఉంది అంటే అదేంటంటే అన్నము వస్త్రం తృప్తి పడిపోవాలి. కడుపు నిండా అన్నం తిని ఒంటి నిండా వస్త్రం చాలు. ఇంకా దైవభక్తి అనే దానికి సంబంధించి కొంత సమాచారం తిమోతి బ్రతుకులో పంపించాడు. యాకోబు పత్రిక 1:26లో నోటికి కళ్ళెం పెట్టుకుంటే భక్తి అన్నాడు. 27లో చేతికి కళ్ళెం పెట్టుకోకపోతేనే భక్తి అన్నాడు. ఆ చివరి వచనంలో ఈ లోక మాలిని మంటకుండా కాపాడుకుంటేనే భక్తి అన్నాడు. ఇదంతా కలిపితే భూమి మీద మనం చేయవలసిన సాధన చేయవలసిన భక్తి. ఇలాంటి భక్తిని ఎవడు సాధన చేస్తుంటే వాడు దేవునికి ఇష్టడు, వాడు గుండె నిండా సమాధానం ఉంటుంది. హల్లెలూయా. సరైన భక్తి నువ్వు సాధన చేస్తే దేవునికి ఇష్టడివి, అట్లయితేనే నీకు సమాధానం కలుగుద్ది. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఉండవచ్చు అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలు అనేది సాధ్యమవుద్దని చెప్పాడు. అంతేనా?
హెబ్రీ పత్రిక 11:6 ఉంది, విశ్వాసం వల్ల దేవునికి ఇష్టడుగా ఉన్నట్టు సాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంటే అసాధ్యం. అంటే అర్థం ఏంటి? మరి ఆ ముక్కకి నేను చెప్పింది తూచి. అరే అసలు ఐన్స్టీన్ తర్వాత ఐక్యూ లెవెల్స్ అంటే మీకేమున్నాయి? 600 దాటేసి ఉంటుంది ఒకటిగా. అమ్మో ఇంత ఏం చేసుకుంటారమ్మా. అయ్యి బాబోయ్, భావితరాల మేధావులందరూ ఇక్కడే ఉన్నారు. నేను ధన్యుడను. బిడ్లారా, ఈ మాట ఆలకించారా? బైబిల్లో విశ్వాస వీరుల జాబితా కిలోమీటర్ ఉంది. హెబ్రీ పత్రిక నిండా వాళ్ళే ఉన్నారు. అయితే ఎవ్వరు జోలికి పోకుండా 2 వెరైటీ విశ్వాసాలు మీకు చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం. కానీ ఇక్కడగా శతాధిపతి నడి రోడ్డు మీద మోకాల మీద పడి నా దాసుడికి పక్షమవుతూ వచ్చింది బాబు, బాగు చేయని ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, ఇశ్రాయేల్ మొత్తంలో ఎలాంటి విశ్వాసం అడుగులేదని అన్నాడు. ఏ పాయింట్ మీద అన్నాడు? దాసుడు కొరకు మోకరించి ప్రార్థన చేశాడు కాబట్టి. అంటే కాదు, అతను ఒక పదం వాడాడు. ఏమిటది? అయ్యా నేను శతాధిపతిని, అంటే 100 మంది పోలీసుల మీద మిలిటరీ వాళ్ళ ఆఫీసర్ని, కానీ నేను సహా అధికారముకు లోబడిన వాడిని. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే పోతాడు, కానీ నేను కూడా లోబడే ఉంటాను ఇంకొకడికి. అతను మాట్లాడిన మాటకి యేసు ఆశ్చర్యపడి, నా దాసుని బాగు చేయమన్నందుకు ఆశ్చర్యపడలా. దేనికి ఆశ్చర్యపడ్డాడు? నేను 100 మంది మీద ఆఫీసర్ని, పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు ఒకడు, అయినా నేను కూడా ఇంత ఆఫీసర్ని అయిన కూడా నేను కూడా నా పై అధికారికి లోబడి ఉంటాను. యేసు ప్రభుని మురిపించి అపోస్తలుడు, ఏయ్ చూసారా ఇద్దరా అని చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నేను నడిపింపులో ఉన్నాను, నేను అధికారానికి అప్పగించుకొని ఉన్నాను, నా చేతి కింద చాలామంది ఉన్నా, నేను నా పై నాయకత్వం లోబడి ఉన్నాను అని చెప్తే, ఇది క్వాలిటీ విన్నావా అని చెప్పి వెళ్ళిపోయాడు. మనకి ఎంతసేపు రొట్టెలు గంప, పిండి పిచుకు తొట్టి, నూనె బుడ్డి, ఈ గంప ఇక్కడే తిరుగుతుంది కోటం. ఎక్కడ వాగ్దానం కాదు పొరపాటున వస్తే నీ పిండి పిచుకు తొట్టి. హల్లెలూయా, దిస్ ఈస్ వాట్ ద మూమెంట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ఫ్రమ్ 11 months, యు నో. థ్యాంక్ యూ జీసస్. ఏంటి వాగ్దానం అండి? పిండి పిచుకు తొట్టి. ఇప్పుడు బాప్తిసం తొట్టులు కానీ కూడా ఆ తొట్టి మీద ఉంది ఫస్ట్ నుంచి. ఏమిటో సండే స్కూల్ నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను నడిపింపులో ఉన్నాను, నా చేతి కింద 100 మంది ఉన్నాను, నేను కూడా నా పై నాయకత్వంలో ఉన్నాను. వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను. నేను నా చేతి కింద చాలామంది ఉన్నాను, నేను కూడా అప్పగించుకొని ఉన్నానంటే మురిసిపోయాడు. ఇద్దరా క్వాలిటీ చూసారా అది అని చెప్పి వెళ్ళిపోయాడు ఎదరికి. 15వ అధ్యాయం. ఏ 15? మత్తయి సువార్త 27, 28 చదవండి. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. గొప్ప విశ్వాసం ఏంటంటే, కూతురు బాలేదు వెనకాలబడి ఎడుతుంది. దాంట్లో పెద్ద బేభత్సంగా మనం తీసుకోవాల్సిన మాదిరే ఉంటుంది. అవసరం అట్లాంటిది. కూతురు చచ్చిపోయేలా ఉంది, వెనకాల పెడుతుంది. దాని పెద్ద ఆదర్శం మనం అందరం ఫాలో అయిపోవటం అంత అవసరమా? కానీ ఆ ముక్క చెప్పింది యేసు ప్రభు కదా, ఆలోచించాల్సిందే. అమ్మా నీ విశ్వాసం గొప్పది. అవసరానికి ప్రార్థించినందుకు రాలేదంత సర్టిఫికెట్. 3 పాయింట్లు. ఎంత ప్రార్థన చేసి వెంట పడుతున్నా అసలు కనీసం పట్టించుకోలేదు. దాన్ని ఏమంటామంటే మా భాషలో ప్రార్థనకు జవాబు రాని కాలం అనండి. చేస్తాం మరి మనమంతా 3 రోజులు అల్టి పెట్టాం కదా. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, రక్తం ఇచ్చి ఈ 3 రోజులు జవాబు ఇచ్చావా? నువ్వు మంచోడు చెప్తాను, లేదంటే చెప్పేస్తాను తేడాగా. అంత పుట్టిదానే తన రోడ్డుకి. ఇప్పుడు ఈ అల్టిమేట్ అనికి పరలోకం భయపడిపోయి ఎవరు ఎదురు చెప్పేస్తాడరా మన గురించి బాబోయ్. అదే అలా మీడియా సమావేశం పెట్టి నువ్వే సూపర్ అనాలి ఇప్పుడు పరలోకం. తయారయ్యారు చూడండి. జవాబు రాని కాలంలో కూడా వాడు ప్రార్థన చేస్తూ ఉండింది. సరే కొంతకాలంగా జవాబు దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై, బిడ్డ నీ ప్రార్థన వినబడి నీకు ఎట్టి పరిస్థితులు సహాయం చేయని వెళ్ళిపో అన్నాడు.
అసలు జవాబు రానప్పుడైనా చేయడం కుదురుతుంది. ఇట్లా చెప్పి కూడా ఏం చేస్తాడు ప్రార్థన, నేను నీకు సహాయం చేయను ఇంకాడో బగేలో అంటే ఎవరన్నా పెద్ద ఇంత ప్రేమ పూర్ణుడు దయ్యా మేడం చెప్తే వచ్చాం ఇదేనేటి అని చెప్పేసి చిటపట్లాడిపోతే నిప్పులో ఉప్పులోకి వెళ్ళిపోవాలి కదా. చాలా ఫ్రెష్గా తాజాగా అయినా మళ్ళీ అలాగే ప్రభు దావీదు కుమారుడు ఎక్కడి నుంచి మళ్ళీ ఏడుచుకుంటే వెనకాల వచ్చేస్తుంది. ఈసారి ఇక్కడ డోసు పెంచాడు. చెప్తే అర్థం కాదా, ఎవడైనా పిల్లలకి పెట్టే రొట్లు కుక్క పిల్లలకి వేస్తాడా, చెప్తే అర్థమైంది ఎలా కదా అన్నాడు. అంటే అవన్నీ ఎవరితో పోల్చాడు, కుక్క పిల్లతో పోల్చాడు. అసలు ఏం పెద్ద మనిషి ఏం దాకున్నా చూస్తున్నాను, ఏదో పిల్ల పరిస్థితి బాగోలేక ఎక్కడ పడుతున్నా, కుక్క అంటావు నన్ను పంచాయతీకి తీసుకురా, రచ్చబండ వేసి రక్తం చేయి. ఏముంది, నిజమేనయ్యా నేను నా బతుకు కుక్కలాంటి బతికే కానీ మారిపోయా, కక్కిన దానికి తిరిగి ఎక్కువ కాదు ఇప్పుడు నేను తెచ్చి అలాంటి కుక్కను కాదు, యజమాని బల్ల మీద నుంచి పడి రొట్టె మొక్కలే మీ పిల్లలకి పెట్టుకోండి రొట్లు, ఏదైనా చిన్న మొక్క కింద పడితే తినేవాడి. ఆయనకు అసలు మురిసిపోయి మా నీ విశ్వాసం గొప్పదిరా, ఇది ప్రార్థన అనాలి కదా, అమ్మ నీ ప్రార్థన గొప్పది అనాలి కదా, అట్లా అనలేదు. నీ విశ్వాసం అంటే విశ్వాసం అనేది నువ్వు పెట్టుకునే నమ్మకం మీద మాత్రమే కాదు, థియరీ కాదు, రాసిన ప్రాక్టికల్లో కూడా మార్కులు ఉంటాయి. ఏజు రక్తమే మరి మన సైన్స్ చదువుతున్నాం అంటే ఆ మాత్రం తెలుసుకోవద్దా, మార్కులు వేరేగా కూడా పడుతున్నాయి. అంటే వీళ్ళు తమ పై నాయకత్వానికి ఎంతగా లోబడుతున్నారో చూసి ఆ అప్పగించుకునే క్రమాన్ని బట్టి ఆడికి విశ్వాసానికి కొన్ని మార్కులు వేసాడు. జవాబు రాకపోయినా ప్రార్థనలు కంటిన్యూ చేస్తుంటే, వ్యతిరేకమైన జవాబులు వచ్చినా కంటిన్యూ చేస్తుంటే, అవమానపరుస్తున్నా ప్రార్థన చేస్తుంటే ఇది విశ్వాసం అని ఆ కేటగిరీలో మార్కులు వేస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్నదేమో సహనం, తగ్గింపు, దీనత్వం, వేడుకోలు, విన్నపం, కానీ ఎన్ని కలిపితే వచ్చే కలరేమో విశ్వాసం. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే పెయింటింగ్ షాప్కి వెళ్తే కలర్ కాంబినేషన్ చూడు ఒకసారి, నువ్వు పలానా కలర్ కావాలని చెప్తాడు, తెల్ల పది ఇందులో కొంచెం పోతాడు, అందులో కొంచెం పోతాడు, మొత్తం మీరు గెరక తిప్పిస్తాడు, నువ్వు కోరుకుంటానికి వస్తుంది. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు. విశ్వాసం అనేది ఎట్లా పోర్ట్రేట్ అయింది తెలుసా, నడిపింపుకు అప్పగించుకునే విధానంలో విశ్వాసం కనుక్కున్నాడు దేవుడు. జవాబు రాకపోయినా ప్రార్థనలు కొనసాగిస్తుంటే, వ్యతిరేకతలు వచ్చినా, అవమానాలు వచ్చినా కంటిన్యూగా ప్రేయర్ అలా చేస్తూనే ఉంటే ఇదిరా విశ్వాసం అంటే అన్నాడు ఆయన. ఇలాంటి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉండుట సాధ్యం. మళ్ళీ అసాధ్యం అయ్యారా నాయన రే. ఇలాంటి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉండుట సాధ్యం. మంచి భక్తి చేయండి, మంచి విశ్వాసం కలిగి ఉండండి, దేవునికి ఇష్టలు అవుతారు, భూమి మీద మీకు సమాధానం ఉంటుంది.